మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై మన్నెంపల్లి హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన కండ్లకోయలో మీడియాతో మాట్లాడుతూ భూ కబ్జాదారుడు అయిన మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రానిచ్చేది లేదు అని తేల్చి చెప్పారు. ఆయన అన్యాయంగా దోచుకున్న సొమ్ము తిరిగి ఇచ్చేస్తేనే పార్టీలోకి రానిస్తామని అల్టిమేటం జారీ చేశారు. మల్లారెడ్డి అహంకారంతో ముందుకు వెళ్తున్నాడు అని, తాను ఏ పదవి కావాలంటే ఆ పదవి వస్తుందని వాగుతున్నారని, కానీ బిడ్డ ఇలా వాగితే నీ వెంట పడతా, నువ్వు ఏ పాలు అయితే అమ్మావో ఆ స్థాయికి తీసుకువెళ్తానని హెచ్చరించారు. పాలమ్మినా పూలమ్మినా అని చెబుతుంటారు కదా, మళ్లీ ఆ స్థాయికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువెళ్తుందన్నారు. గత కేసీఆర్ పాలనలో మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిలు 25,000 కోట్ల విలువైన దాదాపు 12 ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. ఇటీవల గుండ్లపోచంపల్లిలో మల్లారెడ్డి అక్రమ నిర్మాణాలను కూల్చడంలో మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ కుమ్మక్కైనట్లుగా తెలుస్తోందన్నారు. దుండిగల్ మున్సిపల్ కమిషనర్ కేసీఆర్ బంధు అని, అలాగే తహసీల్దార్ మల్లారెడ్డికి తొత్తు అని ఆరోపించారు. అందుకే మల్లారెడ్డి నిర్మాణాలను పాక్షికంగా కూల్చివేశారన్నారు. త్వరలో కూల్చివేతల సమయంలో తానే అక్కడ నిలబడతానన్నారు. బుల్డోజర్లు, ప్రొక్రేన్లు పెట్టి అక్రమ నిర్మాణాలను మొత్తం కూల్చేస్తామన్నారు. ఈ 5 ఏళ్లు తాను మల్లారెడ్డిని వెంబడిస్తానని హెచ్చరించారు. కూల్చివేతలు చెప్పకుండా విద్యార్థులను రెచ్చగొట్టవద్దని హితవు పలికారు. ఎన్నికల సమయంలో విద్యార్థులు వారి తల్లిదండ్రుల చేత దొంగ ఓట్లు నమోదు చేయించి అడ్డదారిలో ఎమ్మెల్యేగా గెలిచారని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమన్నారు. అక్రమార్కులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మల్లారెడ్డి ప్రైవేటు యూనివర్సిటీకి తీసుకువచ్చి బీసీఎస్సీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. మల్లారెడ్డి ఇక నీ ఆటలు సాగవు, ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేరాలి అంటే ఆక్రమించుకున్న భూములు తిరిగి ఇచ్చేయాలని షరతు పెట్టారు. డబ్బులతోనే అన్ని నడవవు అని గుర్తు చేసుకోవాలని సూచించారు. సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరోసారి షంబీపూర్ రాజు గారికి, ఎందుకంటే విత్ ఎవిడెన్స్ 2011లో మీరు కూడా ఇక్కడ ఎస్ రాజు అంటే శుంకర రాజు అని ఉంది, హనుమంత్ రెడ్డి గారి పేరుంది, ఇక్కడ మల్లారెడ్డి గారి పేరుంది, అందరి పేర్లు ఉన్నాయి. కాబట్టి మీకు క్లారిటీ లేదేమో, నెక్స్ట్ టైం ఈ దాంట్లో ఇన్వాల్వ్ కాకని చెప్పి కూడా ఎమ్మెల్సీ గారికి నేను మరోసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. వచ్చి అన్నెసరీ మీరు ఇరుక్కోవద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే చాలా ఉన్నాయి, 100 ఎకరాలు కుంభకోణాలు ఒక్కటి కాదు. అదే చెప్పండి సతనం, ఇది ఇంపార్టెంట్. WP నంబర్ 13469. ఇది మేము 2010లో 2011లో పిల్లు అప్పుడు జేఎస్ ఏర్పాటు చేసినాం. అప్పుడు నేను, హనుమంత్ రెడ్డి గారు, డాక్టర్ ఇస్మాలారెడ్డి గారు బీజేపీ, ఐలయ్య గారు సిపిఐ, అండ్ షంబీపూర్ రాజు టీఆర్ఎస్ కొద్దులాపూర్ పార్టీ ప్రెసిడెంట్ అందరం కలిసి ఈ ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు ఈ కొద్దులాపూర్ నియోజకవర్గంలో కాపాడాలని చెప్పి ఇది వేసినాం మేము. ఇది 2015లో జస్టిస్ కళ్యాణ్ సేన్ గుప్తా గారు జడ్జిమెంట్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ అధికారులు గవర్నమెంట్ భూములే, చెరువులు, కుంటలు, ఎఫ్టీఐలు వస్తాయి, బఫర్ జోన్లు వస్తాయని దీని ప్రకారం ఇచ్చినటువంటి సందర్భం. ఇప్పుడు ఎందుకంటే ఇది మేమేదో ఇది కొత్తగా ఇప్పుడు ఏదో ముఖ్యమంత్రి గారు కక్ష కట్టిరు, ఇది కట్టిరు, అది కట్టిరు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇగో ఇది ఒక్కొక్క విలేజ్ వారీగా మేము ఆ రోజులనే విలేజ్ వారీగా ఏ సర్వే నెంబర్లో ఇప్పుడు నిజాంపేటలో రెవెన్యూ సంబంధించినటువంటి పరిధిలో నిజాంపేట రెవెన్యూ పరిధిలో సంబంధించినటువంటి, ఇట్లా దొమ్మరపోచంపల్లి రెవెన్యూ పరిధిలో, గాజుల రామారం రెవెన్యూ పరిధిలో, సూరారం రెవెన్యూ పరిధిలో, కొద్బుల్లాపూర్ రెవెన్యూ పరిధిలో, కొంపల్లి రెవెన్యూ పరిధిలో, మల్లంపేట రెవెన్యూ పరిధిలో, గాగిలాపూర్ రెవెన్యూ పరిధిలో, దుందిగల్ రెవెన్యూ పరిధిలో ఆ రోజే ఒక నాగేష్ గౌడ్ అనే పిల్లోడు, ఆ అన్న మా ఊర్లో ఎఫ్టీఐలు బఫర్ జోన్ మొత్తం కబ్జా చేస్తుండు మల్లారెడ్డి అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ పిల్లోడు నాగేష్ గౌడ్ అతను ఇచ్చిండు. ఆ రోజు ఇప్పుడు ఎవరైతే సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నటువంటి శేషాద్రి గారు, ఆ రోజు కలెక్టర్, ఆయన్నే వీటి మీద చాలా సీరియస్ అయ్యాడు. ఇప్పుడు ఇది చిన్న చిన్న చెరువు ఎఫ్టీఏలో ఇవన్నీ అంటే మేము ఇది అలా ఇవాళనో ఎవరో అది కాదు. దీని తర్వాత ఇంకొక దయాకర్ అనే వ్యక్తి కూడా ఒక WP నంబర్ వేసిండు. WP నంబర్ వేసిన తర్వాతనే దాని ప్రకారమే కోర్టు కమిషన్, హైకోర్టు ఒక కమిషన్ వేసింది. కమిషన్ వచ్చి సర్వే చేసిర్రు విత్ రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు కలిసి సర్వే చేస్తే 8 ఆ వాగుడు మానేసుకో, నువ్వేదో అనుకుంటున్నావు బిడ్డ, నీ నెంబడి పడతా, మళ్ళా నువ్వు
రివర్స్ వచ్చి బ్యాక్ వాటర్ లాగా సముద్రంలో బ్యాక్ వాటర్ ఎట్లొస్తాయి అవి అదే విధంగా నువ్వు ఏడికెళ్ళి పాల వినవు ఆడికే వచ్చే విధంగా నిన్ను వదిలిపెట్టా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకటి మరోసారి ఇది నీకు నాకు సంబంధించింది, కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నా. నిజంగానే నీకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఉంటే నేను నీకు ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రభుత్వ భూములు ఎవరికైతే మొన్న గిరిజనులు ఎస్టీ వాళ్ళై జాగాలు తీసుకున్నావో వాళ్ళకేదో అడ్వాన్స్ ఇచ్చి ఎన్నికలకు మునుపు కూడా ఏంటంటే అపార్ట్మెంట్లల్లా గుడిలకి పోయి అది నీకు ఒక ఆనవాయితీగా మారింది. వాళ్ళకు ఒక 20 లక్షలో 2 కోట్లో 3 కోట్లో కమిట్మెంట్ ఇస్తే ఇగో 5 లక్షలు ఎన్నికలు కాగానే ముంచిన విషయము ప్రజలే చెప్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ మానుకో. మేమెప్పుడు కూడా ఎన్నికల్లో రూపాయి పెట్టాను నేను, కానీ 5 సంవత్సరాలు సోషల్ యాక్టివిటీ సొంత డబ్బులు పెట్టి చేస్తాను. అది మొత్తం రాష్ట్రం అంతా తెలుసు. దేనికైనా ఛాలెంజ్ చేస్తా. నువ్వు ఎన్నికలప్పుడు వచ్చి ఖర్చు పెట్టి సిస్టమ్ ను నాశనం చేస్తా ఉన్నావు. నేను ఇక్కడ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మా ఇన్ఛార్జ్లందరికీ కూడా. మొన్న ఒక్కొక్కరు ఘోరంగా మీరు 100 కోట్లు ఖర్చు పెడితే వాళ్ళ దగ్గర డబ్బులు లేక వాళ్ళు చాలా ఘోరమైన పరిస్థితి అనుభవించారు. వాళ్ళందరూ కూడా ఒకటే కంకణం కట్టుకున్నారు, సిస్టమ్ లో మార్పు రావాలి. నీలాంటి వెధవలకు అవకాశం లేకుండా చేయడమే మా ఆకాంక్ష. తప్పకుండా నిలబడతాము. ఎప్పుడైతే ప్రభుత్వ భూములు అసైన్మెంట్ భూములు ఏడేడ కబ్జాలు పెట్టినావో ఇవాళ అక్కడ కూడా స్టేలు తెచ్చుకుంటా ఉన్నాం. ఇక్కడ చిన్న దామర్ చెరువుది మండే వరకు వాయిదా వేసిండ్రు, కూడా స్టేలు ఇవ్వరు. కోర్టు వారికి కూడా తెలుసు ఇది కోర్టు కమిషన్ ద్వారానే అవుతా ఉంది కాబట్టి కోర్టు డెఫినెట్ గా తిరస్కరిస్తారు. మరి ఇంకొకటి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నిన్న టీవీలో మాట్లాడేటప్పుడు నేను చూసిన అప్పటిదాకా నాకు తెలియదు ఏంది ఇష్యూ. నేను అదే చెప్తున్నా కదా, గవర్నమెంట్ ల్యాండ్స్, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్లు, అసైన్మెంట్ ల్యాండ్లు ఏవేవి కబ్జా పెట్టారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పటి తీస్తే దాదాపు 100 ఎకరాలు స్వాహా చేసింది మల్లారెడ్డి గారు. 5 ఎకరాలు అది బాలాజీ నగర్ లో స్విమ్మింగ్ పూల్ లో కట్టుకున్నారు. అది కూడా ఏం చేసిండు, వీళ్ళు ఏం డెమాలిష్ చేయకుండా కోర్టు స్టే తెచ్చుకుండు. కోర్టు స్టే అంటే ఎప్పుడో వెకెట్ అవుతుంది, తప్పకుండా అది కూడా డెమాలిష్ అవుతుంది. ఇవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తే బీద వాళ్ళకి హెల్ప్ అవుతుంది. కాబట్టి డెఫినెట్ గా మేమే వెల్కమ్ చేస్తాం. అందరం ఇక్కడ ఉన్న పార్లమెంటు ఎవరైతే కాంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఎక్స్ఎమ్మెల్యేలతో పాటు అందరం పోయి మేమే వెల్కమ్ చేసి దండేసి షాల్ కప్పి పార్టీలకు తీసుకున్నాం. 7 లక్షల కోట్లు అప్పు చేసింది అంటే ఎన్ని లక్షలు దోసుకున్నారు, ఎన్ని లక్షలు అప్పు చేసింది. ఈ ల్యాండ్లను ఎక్కడ పోయినాయి, అప్పెట్టిపోయింది. మేము ఇది చేసినాం అది చేసినాం అంటారు. ఇదే మంత్రి అరుస్తా ఉన్నాడు, ఏం చేస్తారు అప్పులు లేకపోతే ఏముంటాయని. మాట్లాడడము సబ్జెక్ట్ ఉండదు, ఏదో మాట్లాడుతుంటాడు. ఏదో గవర్నమెంట్ ఉంది నడిచిపోయింది, ఇప్పుడు నడవదు. ఇప్పుడు మంచిగా భజన చేస్తారు. ఏడున్న పబ్లికే ఇవన్నీ బయట పెట్టినా మనకు కుంభకాలం మేమేం అనే అవసరమే లేదు. ఏ ఊరికి పోయినా ఎదురైతే చెప్పులు అని చెప్తా ఉన్నాను. ఒక నిమిషం అన్నాడు. మన మల్లారెడ్డి గారు ఇంకా రాజశేఖర్ గారు శిష్యులు బీఆర్ఎస్ నాయకులు మన లాల్ బజార్ దేవస్థానం స్థలం నోటీస్ వచ్చింది కూడా. నేను సీఎం గారు పోతుంటే ప్లే కార్డ్ విమల్గిరిలో ఒకటి. నేను ఇంకోటి చెప్తా ఉన్నా, అది దాదాపు 40-50 కోట్లకు సంబంధించిన ఆస్తి. తిరుమలగిరిలో దాదాపు అది పురాతనమైన గుడి, 100 సంవత్సరాల గుడి, 100 పైచిల్కు అంటే ఎప్పటిదో ఆ గుడి. దాన్ని మేనేజ్ చేసి ఏదో డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి అక్కడ బోర్డు మెంబర్ అయిన కంటోన్మెంట్ బోర్డు మెంబర్ మల్లారెడ్డి ఇది దగ్గర ఇవన్నీ కూడా 2020 నుంచి కూడా ప్రతిసారి అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇవి ఎందుకంటే వ్యవస్థలు బాగుపడాలి. ఈ కేసీఆర్ ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ విధ్వంసం అయినాయి. అధికారులు మొత్తం తొత్తులుగా మారిరు. ప్రభుత్వ పట్టభూములు వేసి ప్రభుత్వ భూములలో కబ్జా చేసిరు. కావున ఈ విధ్వంసాన్ని మళ్ళా మనం ఒక సరైన పద్ధతిలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు వ్యవస్థలు బాగుపడతా ఉన్నాయి. ఈ వ్యవస్థలన్నింటినీ కూడా పత్రికా సోదరులు, ముఖ్యంగా పత్రికా సోదరులు ఆలోచన చేయాలి, మీడియా సోదరులు ఆలోచన చేయాలి. ఈ వ్యవస్థలను బాగుపరచుకోవాలి. రేపు భవిష్యత్తు సమాజం మంచిగా ఉండాలంటే ఈ చెరువులు కుంటలు ఉండాల్సిందే. చెరువులు కుంటలు లేకపోతే కరెక్ట్ కాదు. కావున మీరందరూ దయచేసి, ఎందుకంటే ఇది ప్రజల సొత్తు. సుమారుగా ఈ కొత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 80% ప్రభుత్వ భూములు ఉన్నాయి. నిన్న మొన్న ఈ 2023లో ఇదే దుందిగల్కి సంబంధించినటువంటి ఒక 5 సర్వే నంబర్లకు సంబంధించి 300 చిల్లర 400 చిల్లరకు సంబంధించినటువంటి సర్వే నంబర్లో మరి బీఆర్ఎస్ నాయకులు కుమ్మకై
ఏదైతే వాళ్ళకు మన సీలింగ్ ల్యాండ్ యాక్ట్ ఉంటుందో ఆ సీలింగ్ ల్యాండ్ సంబంధించినటువంటి ల్యాండ్ను అది ఓఆర్ఆర్లో పోయినటువంటి భూమిని మరి ఓఆర్ఆర్లో లేకుండా ఇంకో దగ్గర చూపెట్టి డీనోటిఫై చేసినటువంటి సందర్భం. దీని మీద మొన్న బీజేపీ నాయకులు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దాన్ని కూడా మేము ఇప్పుడు మన ఎంఆర్ఓ గారి దగ్గర ఆర్టీఐ కింద పెట్టాం. ఎట్టి పరిస్థితుల్లో డీనోటిఫై అయినటువంటి క్యాన్సిల్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి దుందిగల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలకు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు పార్లమెంటులో నిలబడ్డప్పుడు ఆ గ్రామ ప్రజలకు ఒక వాగ్దానం చేసిండు. మీ అసైన్మెంట్ భూములు మీకు వచ్చే విధంగా చేసేటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారు నేను బాధ్యత తీసుకుంటానని ఆ రోజు ఎలక్షన్లో చెప్పడం జరిగింది. అదే పద్ధతిలో ఈరోజు దుందిగల ప్రజలకు కానీ బోరంపేట 166 సర్వే నంబర్లో 449.11 ఎకరాల భూమికి సంబంధించింది కానీ, దుందిగలో 450 ఎకరాలకు సంబంధించింది కానీ, గాజుల రామారంలో ఎస్ఎఫ్సి ల్యాండ్కి సంబంధించినటువంటి 300 ఎకరాలకు సంబంధించింది కానీ, గాయిలాపూర్లో మన మల్లంపేటలో 170 సర్వే నంబర్ గవర్నమెంట్ సంబంధించింది కానీ, మన నిజాంపేటలో ఉన్నటువంటి చాలా సర్వే నంబర్లు 233 కానీ 330 అన్ని కూడా ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము వదిలే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా నీతి నిజాయితీతో బతుకుతున్నటువంటి నాయకులు. మీలాగా పేద ప్రజలను కొట్టి వాళ్ళను వాళ్ళ పొట్ట మీద కొట్టేటువంటి మాకు అవకాశం లేదు, మేము చెయ్యం కూడా. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు సిస్టమ్ను తయారు చేస్తున్నాడు, వ్యవస్థలను తయారు చేస్తున్నాడు. కాబట్టి మీరు కూడా సహకరించాలని, ప్రజలు కూడా సహకరించాలని చెప్పి మీ ద్వారానే తెలియజేసుకుంటూ